లాస్ట్ వీక్ సండే రోజు మేము చర్చ్కి వస్తున్నామని స్టార్ట్ అయ్యాము. నేను లేచినప్పుడు బాగానే ఉన్నాను, ఆటో ఎక్కే వరకు బాగానే ఉన్నాను. ఆటో ఎక్కిన తర్వాత నుంచి కొంచెం 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 కింద లెఫ్ట్ సైడ్ చర్చికి వద్దామంటే బేతల్లో చర్చికి వద్దామంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర నుంచి ఫుల్ విపరీతంగా పెయిన్, హ్యాండ్ కూడా పెయిన్, నేను తట్టుకోలేకపోయినా అనమాట. కొంచెం 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 కింద వరకు మేము కుక్కట్పల్లి వచ్చేసరికి నాకు చాలా ఎక్కువైపోయింది, చల్ల చెమటలు వస్తున్నాయి, నాకు బ్యాక్ సైడ్ అంతా పెయిన్ వస్తుంది. నా వల్ల అవ్వలేదు. ఇంకా నేను అమ్మతో చెప్పాను అనమాట, అమ్మ నాకు బాగా పెయిన్ వస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, నేను తట్టుకోలేకపోతుంది, నేను కూర్చోలేకపోతుంది. ఇంకా ఆటను పక్కకు ఆపేద్దాం అనుకున్నా, ఒకవేళ ఆపినా నేను నిలుచోలేనేమో అనుకున్నా, పడుకోలేను, కూర్చోలేను, నాకు వల్ల అవ్వలేదు. అవ్వకపోయేసరికి నేను అమ్మకి చెప్తే అమ్మ నాకు ప్రేయర్ ఆయిల్ ఇచ్చింది, రాసుకున్న 2 minutes లో వెంటనే తగ్గిపోయింది. 2 minutes లోనే వెంటనే తగ్గిపోయిందమ్మా. నేను నార్మల్ అయిపోయాను. నేను అనుకున్నా నాకు చెస్ట్ పెయిన్ వచ్చిందేమో, అసలు ఏం పెయిన్, నేను తట్టుకోలేకపోయాను. మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం పెయిన్, విపరీతంగా పెయిన్ వచ్చింది. సో దాని వల్ల చెస్ట్ పెయిన్ ఏమో గుండు పెయిన్ మీరు అనుకున్నారు. ఎస్, ఆ టైంలో అనాయింటింగ్ పెట్టుకున్నారమ్మా. మీ మమ్మీ బ్యాగ్ లో ఉందమ్మా? మా మమ్మీ బ్యాగ్ లో. ఎంతమంది బ్యాగ్ లో పెట్టుకుంటున్నా చేయి పైకి అనాయింటింగ్ ఆయిల్? లేడీస్ అయితే మీ మేకప్ కిట్ లో పెట్టుకోండి, జెంట్స్ అయితే మీ టిఫిన్ బాక్స్ దాంట్లో పెట్టుకోండి. ఎస్, ఎంతమంది పెట్టుకుంటున్నారు? మీరు ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ దయ్యం వచ్చి మిమ్మల్ని అటాక్ చేసింది, చేసినప్పుడు విపరీతంగా నొప్పులు, ఒక అనాయింటింగ్ ఆయిల్ లేదనుకో పరిస్థితి ఏంటి మరి? అమ్మకేం తెలీదు, ఏమన్నా అయితే ఎలా, అయ్యో దేవుడా ఎట్లా, నాకు తక్కువ చేయని అనుకున్నప్పుడు అమ్మకి చెప్తే ప్రేయర్ ఆయిల్ ఇచ్చింది, వెంటనే తగ్గిపోయింది. ప్రేయర్ ఆయిల్ ఇవ్వగానే క్షణాలు తగ్గిపోయింది, ఇక మళ్ళీ నొప్పి రాలేదు. మళ్ళీ ఇది అద్భుతం అండి. లాస్ట్ వీక్ సండే రోజు మేము చర్చ్కి వస్తున్నామని స్టార్ట్ అయ్యాము. నేను లేచినప్పుడు బాగానే ఉన్నాను, ఆటో ఎక్కే వరకు బాగానే ఉన్నాను. ఆటో ఎక్కిన తర్వాత నుంచి కొంచెం 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 కింద లెఫ్ట్ సైడ్ చర్చికి వద్దామంటే బేతల్లో చర్చికి వద్దామంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర నుంచి ఫుల్ విపరీతంగా పెయిన్, హ్యాండ్ కూడా పెయిన్, నేను తట్టుకోలేకపోయినా అనమాట. కొంచెం 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 కింద వరకు మేము కుక్కట్పల్లి వచ్చేసరికి నాకు చాలా ఎక్కువైపోయింది, చల్ల చెమటలు వస్తున్నాయి, నాకు బ్యాక్ సైడ్ అంతా పెయిన్ వస్తుంది, నా వల్ల అవ్వలేదు. ఇంకా నేను అమ్మతో చెప్పాను అనమాట, అమ్మ నాకు బాగా పెయిన్ వస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, నేను తట్టుకోలేకపోతుంది, నేను కూర్చోలేకపోతుంది, ఇంకా ఆటను పక్కకు ఆపేద్దాం అనుకున్నా, ఒకవేళ ఆపినా నేను నిలుచోలేనేమో అనుకున్నా, పడుకోలేను, కూర్చోలేను, నాకు వల్ల అవ్వలేదు. అవ్వకపోయేసరికి నేను అమ్మకి చెప్తే అమ్మ నాకు ప్రేయర్ ఆయిల్ ఇచ్చింది, రాసుకున్న 2 minutes లో వెంటనే తగ్గిపోయింది. 2 minutes లోనే వెంటనే తగ్గిపోయిందమ్మా. నేను నార్మల్ అయిపోయాను. నేను అనుకున్నా నాకు చెస్ట్ పెయిన్ వచ్చిందేమో, అసలు ఏం పెయిన్, నేను తట్టుకోలేకపోయాను. మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం పెయిన్, విపరీతంగా పెయిన్ వచ్చింది. సో దాని వల్ల చెస్ట్ పెయిన్ ఏమో గుండు పెయిన్ మీరు అనుకున్నారు. ఎస్, ఆ టైంలో అనాయింటింగ్ పెట్టుకున్నారమ్మా. మీ మమ్మీ బ్యాగ్ లో ఉందమ్మా? మా మమ్మీ బ్యాగ్ లో. ఎంతమంది బ్యాగ్ లో పెట్టుకుంటున్నా చేయి పైకి అనాయింటింగ్ ఆయిల్? లేడీస్ అయితే మీ మేకప్ కిట్ లో పెట్టుకోండి, జెంట్స్ అయితే మీ టిఫిన్ బాక్స్ దాంట్లో పెట్టుకోండి. ఎస్, ఎంతమంది పెట్టుకుంటున్నారు? మీరు ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ దయ్యం వచ్చి మిమ్మల్ని అటాక్ చేసింది, చేసినప్పుడు విపరీతంగా నొప్పులు, ఒక అనాయింటింగ్ ఆయిల్ లేదనుకో పరిస్థితి ఏంటి మరి? అమ్మకేం తెలీదు, ఏమన్నా అయితే ఎలా, అయ్యో దేవుడా ఎట్లా, నాకు తక్కువ చేయని అనుకున్నప్పుడు అమ్మకి చెప్తే ప్రేయర్ ఆయిల్ ఇచ్చింది, వెంటనే తగ్గిపోయింది. ప్రేయర్ ఆయిల్ ఇవ్వగానే క్షణాలు తగ్గిపోయింది, ఇక మళ్ళీ నొప్పి రాలేదు. మళ్ళీ ఇది అద్భుతం అండి. బేతల్లో చర్చికి వచ్చేటప్పుడు ఆటోలో కూర్చొని బాగానే ఉందంట, దయ్యం వచ్చింది, నొప్పులు వచ్చాయంట, ఇక గుండెపేట వచ్చి ఇక ఏమైనా అవుతుందేమో, ఎవరు చూసుకుంటారు, నాకేమైనా అయితే మా అమ్మగారికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇవేం తెలియదు అంటే వెంటనే అమ్మగారి బ్యాగ్ లో అనాయింటింగ్ ఆయిల్ ఉంది, ఆయిల్ తీసుకొని నెత్తికి రాయంగానే వెంటనే దయ్యం విడిచేసి వచ్చేసింది, నొప్పి వెళ్ళిపోయింది. ఇక ఈ అనాయింటింగ్ ఆయిల్ ద్వారా నేను ఆయిల్ చూపించండి, నేను ప్రవచిస్తున్నాను, ఏ ఎమర్జెన్సీ వచ్చినా కానీ మీ కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. మీకు అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. దయ్యాలు మరణించిన వారు కూడా లేస్తారు, రోగాలు, శక్తులు, దుష్ట శక్తులన్నీ కాలిపోతాయి, అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. ఇంకొంచెం జోషుగా, ఇది హైదరాబాద్ దెబ్బ, గట్టిగా జోషుగా, ఇంకోసారి. ఎస్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు ఎస్ కార్యం చేస్తే అందుబట్టి ప్రభునకు స్తోత్రము. ఎస్ మీరు సాక్షి పరిశుద్ధాత్ముడు ఎస్ మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే, ఎస్ ఆపులో చెక్ చేస్తాం, నాకు ఎస్ ఫ్యూచర్లో ఏదైనా మంచి జాబ్ రావాలి, ఇంకా మంచి శాలరీ ఉన్నటువంటి జాబ్ రావాలని ఎవరమ్మా ఎదురు చూసేది? ఎవరమ్మా? మీరే చూస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఆత్మలో చెక్ చేస్తాం, నాకు ఎస్ దేవుడు మీకు ద్వారం తెరవబోతున్నాడు. నెక్స్ట్ తర్వాత దేవుడు మీరు 2 విషయాలు అనుకుంటున్నారు.
మీ మనసులో 2 విషయాలు మీరు అనుకుంటున్నారు. ఈ 2 విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అద్భుతంగా సాయం చేయబోతున్నారు. గట్టిగా రిసీవ్ వచ్చారు. ఏంటి ఆ 2 విషయాలు ఏంటమ్మా? దేవుడి స్వరం వినాలి, దేవుని చూడాలి. దేవుణ్ణి చూడలేం కానీ దేవుని స్వరం వింటాము. అయితే రెండోది ఏంటి చెప్పండి? దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుని స్వరం వినాలి. ఎస్ అనుకుంటున్నారు. ఎస్, దేవుని మనం చూడలేము, చూసి బ్రతకలేము. సో అంచేత ఆయన కనబడడు, కనబడాలని కూడా కోరుకోవద్దు. అయితే ప్రభువు మాత్రం ఎస్ మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎస్ మనకు కనిపిస్తాడు. ఆయన అంటే ఆత్మలో కనిపిస్తాడు. సో కాబట్టి అమ్మ మీ కోరిక నెరవేరుతుంది, మీకు జాబ్ వస్తుంది, అద్భుతం జరుగుతుంది. ఎస్ మంచి శాలరీ వస్తుంది. గట్టిగా 3 సార్లు ఐ రిసీవ్ అని చెప్పండి అమ్మా. ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఐ రిసీవ్. ఎస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్.